రూతు గ్రంథములు కానీ మనం చూసినట్లయితే కనుక ఇదిగో మరి రూతు కనబడుతూ ఉంది, తన తోటికోడలైన వార్ప కనబడుతుంది. వీరిద్దరూ కూడా ఎవరంటే నయోమి యొక్క కోడళ్ళు. ఎవరండి? నయోమి యొక్క కోడళ్ళు. వీరు బెత్లెహేము నుంచి మోయాబు దేశానికి వెళ్ళారు. నయోమి కుటుంబము మరి మోయాబు దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ తన ఇద్దరు కుమారులకు ఏం చేసిందంట? పెళ్లిళ్ళు చేసింది. ఈ నయోమి తన భర్త తన ఇద్దరు కుమారులకు పెళ్లిళ్ళు చేశారు. పెళ్లిళ్ళు చేసే క్రమంలో చెప్తారు కదండి, అయా మేము దేవుని బిడ్డలమండి, మేము యేసయ్యను నమ్ముకున్న వారము, మా యొక్క ఊరు బెత్లెహేము, మేము యేసయ్య మార్గంలోనే ఉంటాము, మేము దేవుని బిడ్డలము అని చెప్పి వివాహం చేసుకుంటారు కదండి. చెప్పకుండా చేసుకుంటారా? ఒకవేళ వీరు చెప్పకపోయినా వారు ఆరాలు తీస్తారు కదా, వీరు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకని వీరు మందుతూ ఉన్నారు అన్న విషయాలన్నీ కూడా మోయాబు దేశంలో ఉన్నటువంటి వారు ఆరా తీరండి. ఆరా తీసిన తర్వాతే కదా పెళ్లి చేస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ఇప్పుడు రూతు వార్ప కూడా వీరు దేవుని బిడ్డలని తెలిసే పెళ్లిళ్ళు చేసుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదిగో వీరు కూడా ఇదే క్రమంలో నడవాలని తెలుసు కూడా వారు ఏం చేశారంట? వారు సమ్మతించే ఒప్పుకునే నయోమి యొక్క ఇద్దరు కొడుకులకు భార్యలుగా వచ్చారు. ఎవరు? రూతు, వార్ప. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు రూతును వార్పాను కానీ మనం ధ్యానం చేసినట్లయితే గనక ఒకలేమో భక్తిపరురాలుగా కనబడుతున్నారు, ఒకలేమో భక్తిహీనురాలుగా కనబడుతున్నారు. చూసినట్లయితే కనుక రూత్ ఏం చేసిందంటే నయోమిని హత్తుకుని, నయోమిని ప్రేమించి, ఇదిగో నయోమి ఎవరినైతే ఆరాధిస్తుందో ఆ దేవుని మీద కూడా ఎంతో భక్తి శ్రద్ధలు నిలిపి అంటూ ఉంది కదా, నీవెక్కడికి వెళితే నేను అక్కడికే వస్తా. ఈ నిర్ణయం ఎప్పుడు తీసుకుంటుందో తెలుసా? వారి యొక్క భర్తలు చనిపోయిన తర్వాత, వారు విధవరాలుగా ఉన్నప్పుడు, ఇంకా మంచి యవన ప్రాయములు ఉండగానే ఈ నిర్ణయం రూతు తీసుకుంటుంది. ఇదిగో నయోమితో మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, ఎక్కడికి వెళితే నేను కూడా అక్కడికే వస్తాను. నీ దేవుడే నా దేవుడు, నీ జనాంగమే నా జనాంగము. నువ్వెక్కడైతే పాతి పెట్టబడతావో నేను కూడా అక్కడనే పాతి పెట్టబడతాను. గాని మరణమే మనలను వేరు చేయాలి, గాని నేను ఎంత మాత్రము కూడా నిన్ను విడిచిపెట్టను అని రూతు ఒక సమర్పణ తీసుకుని, ఒక నిర్ణయం తీసుకుని నయోమితో పాటుగా ఎక్కడికి వచ్చేసింది? బెత్లెహేముకు వచ్చేసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే వీరు ప్రయాణం చేస్తున్నప్పుడు ముగ్గురుగా ఉన్నారు, కానీ బెత్లెహేముకి మాత్రము ఇద్దరే వచ్చారు. ఎవరా ముగ్గురు? సరిగ్గా చెప్పండి. అది నయోమి, వార్ప, రూతు. వీరు ముగ్గురు బయలుదేరారు, ప్రయాణం చేసుకున్నారు. ఆ ప్రయాణం చేసుకుంటూ ముగ్గురు కూడా బెత్లెహేముకి రావాలి. ఇంటికాడ బయలుదేరినప్పుడు అందరూ కూడా సమ్మతించి, మేము కూడా నీతో పాటు వస్తామమ్మా అని వారిద్దరు కోడళ్ళు కూడా తమ అత్తగారైనటువంటి నయోమితో మాట్లాడిన తర్వాతే వీరు ప్రయాణం సాగించి ఆ మోయాబు దేశం యొక్క పొలిమేరలోకి వచ్చినప్పుడు అప్పుడు నయోమికి ఒక ఆలోచన వచ్చింది. నేను ముసలి ప్రాయంలో ఉన్నాను కదా, ఎందుకని నాతో పాటుగా వీరి జీవితాలు వీరు నాశనం చేసుకుంటారు? వీరు ఇంకా యవన ప్రాయంలో ఉన్నారు కదా, వీరు మరలా పెళ్లి చేసుకున్నట్లయితే గనక ఈ దేశంలోనే చాలా సంతోషంగా ఆనందంగా జీవిస్తారు కదా, ఎందుకని నేను వీరి జీవితాలు నాశనం చేయాలి అన్న ఆలోచన ఎవరికి కలిగిందంట? అత్తగారికి కలిగింది. అందుకని ఆ ప్రయాణం ఆపేసి ఆ మధ్యలో అంటుంది కదా, ఇదిగో నేను ముసలి ప్రాయంలో ఉన్నాను, ఇప్పుడు నేను పెళ్లి చేసుకుని పిల్లలకని వారు పెద్దవాళ్ళు అయ్యే వరకు మీరు వెయిట్ చేస్తారా అన్నట్లుగా మాట్లాడితే ఏమంటుంది? దయచేసి నా మాట విని మరలా మీరు మీ పుట్టింటికి వెళ్ళిపోయి మరలా మీరు పెళ్లిళ్ళు చేసుకుని చాలా సంతోషంగా ఆనందంగా గడపండి అని తమ ఇద్దరు కోడళ్లతో నయోమి ఏమంటుందంట? ఈ చక్కని మాటలు చెప్తుంటే ఆ మాటలు ఒక ఆమెకి నచ్చాయి. ఎవరామె? వార్పకి నచ్చి ఏం చేసిందంట? వెంటనే అత్తగారి దగ్గర తీసుకుని ముద్దు పెట్టేసి ఏం చేసింది? మళ్ళా వెనక్కి వెళ్ళిపోయింది వార్ప. కానీ రూతు మాత్రము వెళ్ళలేదు. ఎక్కడికి వెళితే నేను అక్కడికే వస్తానని ఆ నయోమితో పాటుగా రూతు బెత్లెహేముకి వచ్చేసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాట నుండి రూతు జీవితం రూపాంతరం చెందుతూ వచ్చిందన్నమాట. చూసినట్లయితే కనుక ఆమెకు ఒక జీవితాన్ని దేవుడు చాలా అద్భుతంగా సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఇదిగో మరి రిక్తురాలుగా వచ్చింది, విధవరాలుగా వచ్చింది. ఇదిగో మరి ఏమీ లేని ఒంటరిగా ఆ యొక్క బెత్లెహేములో అడుగు పెట్టిన రూతు జీవితాన్ని కానీ మనం చూస్తే ఎంతో ఫలభరితంగా దేవుడు మార్చేశాడండి. దేవుని మనకి మహిమ కలుగును గాక. ఎందుకనో తెలుసా? ఆ యొక్క దేవుని మీద ఆధారపడి, యేసయ్యా నీవే నాకు కావాలయ్యా, నీతోనే నా జీవితం అన్నట్లుగా నా జీవితాన్ని నేను నీకు సమర్పణ చేస్తూ ఉన్నానని ఒక మంచి నిర్ణయం తీసుకుని యేసయ్య మీద ఆధారపడి రూతుతో పాటుగా బెత్లెహేములో అడుగుపెట్టింది కనుకనే రూతు యొక్క జీవితాన్ని దేవుడు ఫలభరితంగా, జీవనకరంగా, ఆశీర్వాదకరంగా దేవుడు మార్చివేశాడు. తద్వారా రూతు
భక్తి పరురాలుగా పిలువబడింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేటికి కూడా రూతు ఒక మాదిరి మనకి, అంతే కదండి, ఒక మాదిరిగా నిలబడిపోయింది. ఆమె ఎంత కష్టంలో ఉందో, ఒంటరితనములో కూడా, యవన ప్రాయములో కూడా తన పరిశుద్ధతను కాపాడుకుంది. ఇదిగో మరి ఆ బెత్లెహేం అనేటువంటి పట్టణం దేనికి సాదృశ్యం అంటే దేవుని మందిరానికి సాదృశ్యం అండి. దేవుని మందిరంలోనే నిలబడింది కానీ మరలా ఆమె మోయాబు దేశానికి వెళ్ళలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమె బెత్లెహేములోనే చనిపోయింది కానీ మరలా ఆమె తన యొక్క పుట్టింటికి కానీ తన సొంత ఊరికి కానీ ఆ యొక్క మోయాబు దేశానికి కానీ ఎంత మాత్రము కూడా వెళ్ళకుండా దేవుని సన్నిధిలోనే నిలబడిపోయింది కనుకనే ఉన్నతంగా దేవుడు రూతును ఆశీర్వదించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రూతు గురించి ధ్యానం చేసినట్లయితే కనుక విస్తారమైన పాఠాలు మన ముందు నిలబడుతూ ఉన్నాయి. మరి వార్పా గురించి ఎన్ని వర్తమానాలు ధ్యానం చేయాలండి? అసలు వార్పా గురించి మనం ఏం ధ్యానం చేయాలి? ముద్దు పెట్టేసి ఏం చేసిందంట, వెనక్కి లోకములోకి పాపములోకి ఇదిగో మరి ఆ తన సంతోషము శరీర కార్యాలు నెరవేర్చుకోవడానికి ఏం చేసిందంట, దీవెనను ఆశీర్వాదమును విడిచిపెట్టేసి ఎక్కడికి వెళ్ళిపోయిందంట, మరలా అదే శపితమైన లోకంలోకి వెళ్ళిపోయింది. వార్ప అక్కడతో తన జీవితము ఆగిపోయింది. ఆమె ఇప్పుడు ఎలా కనబడుతుందంటే భక్తిహీనురాలుగా కనబడుతూ ఉంది. ఆమెలో నుంచి ఏం నేర్చుకుంటాం మనం? ఒక్క విషయం కూడా, మంచి విషయము వార్ప జీవితంలో నుంచి మనము నేర్చుకోలేము. కానీ రూతు జీవితంలో నుంచి విస్తారమైన పాఠాలు, దేవునికి స్తోత్రం కలుగును గాక, విస్తారమైన విషయాలు, విస్తారమైన ఎలా దీవించబడిందో, ఒక హీన స్థితిలో నుండి ఒక మరి దీన స్థితిలో నుండి ఉన్నతమైన స్థితిలోకి ఎలాగా ఆశీర్వదించబడిందో అనేకమైన కోణాలలో దేవుడు అద్భుతమైన పాఠాలు రూతు జీవితంలో నుంచి దేవుడు మనకి నేర్పిస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక.